ప్రైజ్ లార్డ్. వీడియో వీక్షిస్తున్న మా ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వీడియోలో రావడానికి కారణం ఏంటంటే ఈరోజు ఈస్టర్ అన్నమాట. అందరూ కూడా సంఘాల్లో జరుపుకుంటున్నటువంటి ఒక మంచి దినము. అయితే అదేంటండి ఈస్టర్ అని బైబిల్లో ఎక్కడ లేదు కదా, ఈస్టర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారని మీరు అనొచ్చు. ఓకే, ఈస్టర్ అని బైబిల్లో ఎక్కడ కూడా మనం పరిశీలన చేసినా మనకు కనిపించదు. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఈస్టర్ గురించి రాయబడి లేకపోవచ్చు, కానీ పునరుద్ధానపు దినము గురించి రాయబడింది. ఈ లోకంలో యేసుక్రీస్తుల వారు ఒకరే మరణించి మరణాన్ని గెలిచి పునరుద్ధానుడయ్యాడు శరీరముతో. ఎవరైనా మరణానికి భయపడాల్సిందే. మరణం అంటే ప్రతి ఒక్క మనుషునికి భయమే, కానీ మరణాన్నే భయపెట్టేవాడు మన ప్రభువైన యేసయ్య. మరణము ఆయనను బంధించి ఉండుట అసంభవం అని లేఖనం చెప్తున్నది కదా. బైబిల్లో లేనిది ఏ సేవకుడు కూడా బోధించడు. ఒకవేళ అలా బోధిస్తున్నాడంటే వాడు అబద్ధ ప్రవక్త, వాడు దొంగ అని అర్థం చేసుకోవాలి. అయితే లేఖనములు చెప్తున్నవి ప్రతిది కూడా దేవుడు చెప్పినట్టుగా మాట్లాడతారు. కొంతమంది అంటారు బైబిల్ని ఎవరో ఊహలతో ఆలోచనలతో రాశారంట. అలా రాస్తే ఈ బైబిల్ ఇంత ప్రభావితం అవ్వదు. ఎంతోమంది జీవితాలను ప్రభావితం చేయదు పరిశుద్ధ గ్రంథము. ఎంతోమందిని మరణించే వారిని సైతం కాపాడదు పరిశుద్ధ గ్రంథము. ఈరోజు అనేక దేశాల్లో ముద్రించబడుతుంది, అనేకుల చేతుల్లో కనబడుతుంది ఏదైనా గ్రంథము అంటే అది ఏకైక గ్రంథమైన ఈ పరిశుద్ధ గ్రంథమే. ఎంతమందిని ప్రభావితం చేయకపోతే, ఇందులో సత్యం లేకపోతే ఈ ప్రపంచ దేశాల్లో ఇది ముద్రించబడదు, ఇది కనబడదు అనేకుల చేతుల్లో. ఇది ఒక క్రైస్తవుల చేతుల్లోనే కాదు, హిందువుల చేతుల్లోనూ, ముస్లింల చేతుల్లోనూ, నాస్తికుల చేతుల్లోనూ, ప్రతి ఒక్కరి చేతుల్లో ఈ పరిశుద్ధ గ్రంథం అనేది కనబడుతూ ఉంటుంది. ఎందుకు అంటే ఇందులో ఉన్నవి సత్యం మాత్రమే, అసత్యాలు ఏమాత్రం కూడా ఇందులో చోటు లేదు. అసత్యానికి పరిశుద్ధ గ్రంథంలో ఏమాత్రం కూడా చోటు లేదు. కొంతమంది అంటారు బైబిల్ అంతా తప్పుని ప్రోత్సహిస్తుందంట, పాపాన్ని చేయమని ప్రోత్సహిస్తుందని. ఇంకా కొంతమంది బుర్ర తక్కువ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వారికి ఒకటే, బైబిల్ గ్రంథం ఎప్పుడు కూడా తప్పు చేయమని ప్రోత్సహించదు. ఏదైనా తప్పు చేస్తే ఈ శిక్ష ఉంది, ఏదైనా తప్పు చేస్తే ఆ శిక్ష నీపైకి వస్తుంది అనే సూచిస్తుంది తప్ప ఈ తప్పు చెయ్యమని ఎక్కడ కూడా బైబిల్ చెప్పినట్టుగా కనబడదు. అలా మాట్లాడుతున్నావంటే నువ్వు మూర్ఖుడివి, అలా మాట్లాడుతున్నావంటే నువ్వు జ్ఞానం లేనివాడివి. అర్థమవుతుందా? అలాంటి మాటలు విన్నవాళ్ళు కూడా జ్ఞానం లేనివారు, బుద్ధిహీనులు అవుతారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకటే మాట, దేవుని వాక్యము ప్రతి మానవునికి జీవమై ఉన్నది. అంతేగాని ఇది ఏదో ఊరికే చెప్పుకునే మాటలు కాదు. ఈ లోకంలో ఈ భారతదేశంలో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, కానీ అన్ని గ్రంథాలు అందరి చేతుల్లో కనబడవు. ప్రతి కమ్యూనిటీ చేతిలో కనబడుతున్న ఏకైక గ్రంథం పరిశుద్ధ గ్రంథం మాత్రమే. బైబిల్ ఒకటే ప్రతి ఒక్కరి చేతిలో కనబడుతూ ఉంది. ఎంతమందిని ఇది ప్రభావితం చేయకపోతే ఇది ఇలా సేల్ అవుతుంది. అట్లాగే ఇందులో అసత్యాలుంటే ఇంతమంది చదవరు దీన్ని, ఇందులో అసత్యాలుంటే ఇంతమంది జీవితాలు ప్రభావితం అవ్వబడవు. ఇదొకటి ఆలోచించాలి అలాంటి పనికి మళ్ళీ మాటలు మాట్లాడేవాళ్ళు. ఇక మనం ఈస్టర్ విషయానికి వస్తే మనం మాట్లాడుకుందాం. ఇంతమంది అంటారు యేసు ప్రభు మరణించాడా? నిజంగా దేవుడైతే ఎందుకు మరణిస్తాడండి? దేవుడైతే ఎందుకు చచ్చిపోతాడండి? దేవుడైతే తన్నులు ఎందుకు తింటాడండి అందరి చేతుల్లో అని మాట్లాడతారు. అలాంటి వారికి నేను చెప్పేది ఒకటే, దేవుడు కనుకనే దెబ్బలు తిన్నాడు. మీకు విషయం తెలుసా? దేవుడు అనేవాడు భరించేవాడు, మనల్ని బాధేవాడు కాదు, మనల్ని శిక్షించేవాడు కాదు. మన భారాలను మోసేవాడు దేవుడు, మన పాపాలను మోసేవాడు దేవుడు, మన తప్పులను క్షమించేవాడు దేవుడు. ఈరోజు మానవులు కూడా తప్పు చేస్తే క్షమించే అధికారం ఎవరికి ఉందంటే యేసు ప్రభుకి మాత్రమే ఉంది. ఆయన ఒక్కడే క్షమిస్తాడు. ఎంత ఘోర పాపినైనా నేను క్షమిస్తా అంటాడు. ఈ మాట గుర్తుకు రాదు. దేవుడు ఎట్లా అవుతాడు? క్షమిస్తే అంటాడు కదా. అంటే ఆలోచనలో దేవుడు అంటే ఏంటి? తప్పు చేస్తే నరబలి కూరేవాడు, రక్తం అడిగేవాడు దేవుడు మీ దృష్టిలో కదా. గొర్రెల్ని, మేకల్ని, ఎద్దుల్ని, ఆవుల్ని ప్రతి ఒక్క దాన్ని బలిచ్చి రక్తం కళ్ళ చూసేవాడు దేవుడు మీ ఉద్దేశంలో కదా. కానీ మన కోసం రక్తం గార్చిన వాడు దేవుడు కాదు మీ దృష్టిలో. ఆలోచన చేయండి.
దేవుడు అనేవాడు మన కోసము మరణిస్తాడు, మనల్ని క్షమిస్తాడు, మన పాపాలని మోస్తాడు. ఒక తండ్రి చూడండి, ఒక బిడ్డ తప్పు చేస్తే ఆ శిక్ష ఎవరికి వస్తుంది? తండ్రిగా వస్తుంది. మరి అలాగే ఈరోజు మనం అనేకమైన పాపాలు చేస్తున్నాం కదా. ఆ పాపాలు చేస్తున్నామంటే కారణం ఏదో బుద్ధి గడ్డి తిని మనం చేస్తున్నాం, కానీ ఆ శిక్ష తండ్రికి వస్తుంది. అలాగే ఈరోజు మనం తప్పు చేసినా ఆ తప్పు ఎవరు అనుభవిస్తున్నారు? యేసుప్రభు అనుభవించాడు. ఆ 2000 సంవత్సరాల క్రితమే మన తప్పుల కొరకు ఆయన భరించి సిలువనెక్కాడు. ఈరోజు నువ్వు తెలిసి తప్పు అని తెలిసి కూడా తప్పు చేస్తే రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి క్షమించమంటే క్షమిస్తాడా? క్షమించడు కదా. మరి యేసుప్రభు కూడా ఎలా క్షమిస్తాడు? తప్పు అని తెలిసి చేస్తే. నువ్వు ఒక్కసారి తప్పు చేయి, ఒప్పుకో, విడిచిపెట్టు, కనికరింపబడతావు, క్షమింపబడతావు, రక్షింపబడతావు, కాపాడబడతావు. అంతేగాని ప్రతిసారి తప్పు చేసి తప్పైంది దేవుడా అంటే, సామెత అంటారు కదండి కొంతమంది పెద్దలు, గోచిలో దరిద్రం పెట్టుకొని అంటే కాశీకెళ్ళి మునిగినా కూడా పోదంట. అట్లా ఉంటుంది. మరి నీ బ్రతుకంతా పాపం ఉన్నాక ప్రతిరోజు పాపం చేసి ప్రతిరోజు తప్పిదము నువ్వు పాపక్షమాపణ అడిగితే నీకు పాపక్షమాపణ ఎట్లా దొరుకుతుంది? ఒక్కసారి క్షమాపణ. ప్రతిసారి తప్పు చేసి రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి క్షమించయ్యా, నన్ను తప్పించయ్యా, శిక్షణ ఉండంతే వింటాడు ఆయన? వెంటనే ఉరయ్యండి అంటాడు. అవునా కదా? ఆలోచన చేయండి. మరి దేవుడు కూడా అంతే కదా. మరి అలాగే ఇంకో విషయానికి వస్తే చూడండి, యేసు ప్రభు దేవుడైతే చేతుల్లో కొట్టిన మేకులు పీక్కోలేడా? కాళ్ళల్లో కొట్టిన మేకులు పీక్కోలేడా? పీక్కోలేనోడు దేవుడు ఎట్లా అని ఇంకో కొంతమంది బుద్ధిహీనులు మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వారికి చెప్తా ఉన్నా వినండి. ఒకవేళ ఆయన పీక్కోలేడు అనుకుందాం, ఎవరు పీక్కోలేరు? మానవుడు, సామాన్యమైన మానవుడైతే ఆ మేకులను పీక్కోలేడు, కొరడా దెబ్బలను ఆపగలుగుతాడు, అంటే ఆపలేడు. ఆయన దేవుడే, మరి ఆపాలి కదా, పీక్కోవాలి కదా అని అంటావేమో. అది చెప్తున్నా విను. ఒకవేళ ఆయన పీక్కున్నాడే అనుకో, ఆ కొరడా దెబ్బలు ఆపాడే అనుకో, నెక్స్ట్ సెకండ్ జరిగేది ఏంటిది తెలుసా? ఆ కొరడా దెబ్బలు నీకు వస్తాయి, ఆ మేకులు నీకు గుచ్చుతారు తీసుకొచ్చి. ఆయన చేతుల్లో దిగబడినటువంటి మేకులు, కాళ్ళల్లో దిగబడినటువంటి మేకులు నీకు గుచ్చబడతాయి, కొరడా దెబ్బలు నీకు కొట్టబడతాయి. ఆయన మీద ఉపయోగించిన ప్రతిదీ కూడా నీ మీదకి వస్తుంది ఖచ్చితంగా. ఎందుకు మా మీదకి ఎందుకు వస్తుంది అంటారేమో, వస్తుంది ఖచ్చితంగా. అక్కడ ఉన్నప్పుడు, పరలోకంలో ఉన్నప్పుడు ప్రపంచాన్ని అంతా చూస్తున్నాడంట. చూస్తున్నప్పుడు లోకమంతా చెడిపోయినదై ఉన్నదంట. చెడిపోయినదై ఉన్నప్పుడు లోకానికి నేను పోతాను, ఈ లోకానికి నేను వెళ్ళి ప్రజలందరినీ మారుస్తాను అని చెప్పి ఆలోచన చేసి దేవుడు మనుష్య కుమారుడిగా దిగొచ్చి అందరికీ మంచి మార్గాన్ని నేర్పించడం మొదలుపెట్టాడు. పాపం చేయకు, వ్యభిచరించకు, దొంగలించకు, నరహత్య చేయకు, అబద్ధములాడకు, అబద్ధ సాక్ష్యములు మాట్లాడకు, నీ పొరుగువాని దేన్నైనా నువ్వు ఆశించకు అని దేవుడు చెప్పడం మొదలుపెట్టినప్పుడు వినేవారు విన్నారు, విన్నట్టు నటించేవారు ఏం చేశారు? తీసుకెళ్ళి రోమా సామ్రాజ్యానికి యేసు ప్రభువుని అప్పగించారు. మరి నువ్వు తప్పు చేయకూడదని, నువ్వు పాపం చేయకూడదని, నువ్వు అలాంటి తప్పిద మార్గంలో నువ్వు వెళ్ళకూడదని యేసు ప్రభుల వారు మనుష్య కుమారునికి ఈ లోకానికి వచ్చినప్పుడు నిన్ను తప్పించాడు ప్రతి వాటి నుండి. ఒకవేళ అలా తప్పులు చేసిన వారికి శిక్ష ఏంటంటే సిలువనేసేవారు ఆ కాలంలో. ఆ ప్రక్రియ ప్రతి దేశంలో జరిగేది యేసు ప్రభు రాకపోతే. ఇప్పుడంటే జైళ్ళని, మనకు ఊరిలని, ఎన్కౌంటర్స్ అని మనకున్నాయి, కానీ ఒకవేళ యేసు ప్రభు రాకపోతే ఇప్పటికీ సిలువనేసేవారు మానవుల్ని కూడా. అలా జరిగింది. యేసు ప్రభు ఏర్పరచుకున్నటువంటి 12 మంది శిష్యుల్లో ఒక వ్యక్తి మన భారతదేశానికి వచ్చాడు. ఆయన వచ్చి ప్రతి పద్ధతిని, యేసు ప్రభు చెప్పిన పద్ధతిని నేర్పించాడు. ఆయన భారతదేశానికి వచ్చినప్పుడు ఈ భారతదేశంలో జరుగుతున్న పరిస్థితులు ఏంటంటే, 60 ఏళ్ళ ముసలోడికి 20 సంవత్సరాల అమ్మాయినిచ్చి వివాహం చేసేవాళ్ళంట. క్రీస్తు శకం 1200 సంవత్సరాల్లో ఒక ముసలివాడికి ఒక యవ్వన వయసులో ఉన్నటువంటి అమ్మాయినిచ్చి వివాహం చేసేవాళ్ళు. అలా చేస్తుంటే అది తప్పు అని నిరూపించాడు తోమా గారు. ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి శిష్యుల్లో ఒక శిష్యుడైన తోమా గారు భారతదేశానికి వచ్చినప్పుడు జరుగుతున్న పరిణామం అది. ఆయన వచ్చినప్పుడు ఆ పరిస్థితిని కొట్టివేశాడు. తల్లి, చెల్లె, కూతురు ఏది కూడా తేడా లేకుండా వ్యభిచారం జరుగుతూ ఉంది భారతదేశంలో. అప్పుడు తోమా గారు చూసినప్పుడు
ఇదంతా తప్పయ్యా, యేసు ప్రభు చెప్పిన మార్గం ఇదయ్యా అని ఈ పరిశుద్ధ గ్రంథంలోని మాటలన్నీ కూడా బోధించడం మొదలుపెట్టాడు ఆయన. అది చెప్పినప్పుడు జరిగినటువంటి పరిస్థితులు ఏంటంటే ఒప్పుకున్నారు, అందరూ కూడా విన్నారు. అప్పుడు మారిపోయాయి కల్చర్స్, పద్ధతులన్నీ మారిపోయాయి. మరి యేసు ప్రభు మార్చాడా లేదా ప్రపంచాన్ని అంతా కూడా? అలాగే ఇంకో విషయానికి వద్దాం. ఆయన ఒకవేళ ఆ మేకులని పీక్కుంటే, ఆ మేకులను తీసేసుకుంటే ఆయన దేవుడని నువ్వు నమ్మేవాడివి కాదు కదా. ఇప్పటికే నమ్మట్లేదు. మరి అంత భయపడ్డాడే అని మాటలు వస్తాయి, అంత భయపడి పీక్కున్నాడు అని మాట్లాడతావు. ఆయన పీక్కోలా, దీర్ఘశాంతం చూపించాడు. నాలో ఉన్నవాడు ఇలా ఉండాలని మాదిరి చూపించాడు. అబ్బే అది ఎవరికి రాదు. నువ్వెంత అంటే నేనంత అంటాం, అవతలోడు ఒకటి అంటే మనం రెండు మాట్లాడతాం కదా. జాగ్రత్త. ఆయన పీక్కోలేదు, ఆపలేదు అంటే కారణము ఆయన చెయ్యలేక కాదు. అక్కడ గెచ్చమైన తోటలో ఆయన ప్రార్థిస్తున్నప్పుడు రోమా సైనికులు వచ్చి యేసు ప్రభుని బంధిద్దామని వచ్చినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారి శిష్యుడైన పేతురు గారు ఆ సైనికుడి కత్తి తీసుకొని ఆ సైనికుడి చెవుని నరికాడు. నరికినప్పుడు యేసు ప్రభు ఎయిరా కొట్టరా అని చెప్పి అనలా, చంపరా నరకరా అని చెప్పి అనలా. యేసు ప్రభు ఏమన్నారు తెలుసా? పేతురు నువ్వు ఆగు, కత్తి పట్టుకున్నాడు కత్తితోనే చచ్చిపోతాడు, ఏ పని చేస్తే ఆ పనితోనే చచ్చిపోతాడు, ఏ పని చేసేవాడు ఆ పనితోనే చచ్చిపోతాడు అని చెప్పాడు. వెంటనే మరి ఆ సైనికుడిని ఏమనాలి? నువ్వు నన్ను బంధించడానికి వచ్చావు, నీకు తగిన శాస్తి జరిగింది అన్నాడా? అనలా. యేసు ప్రభు ఏం చేశాడు? ఆ చెవిని ముట్టి ఆ విరిగి పడిన తన చెవిని అతికించాడు యేసు ప్రభు. అదిగో అది దేవుడు అంటే అలా ఉండాలి. అర్థమవుతుందా? ఆయన దేవుడు కనుకనే ఆ సైనికుడి చెవిని నరికినా కూడా ఆయన బాగు చేశాడు. ఆనాడు ఆయన రక్తం కార్చాడు కనుకనే, రక్తం చిందించాడు కనుకనే ఈరోజు నీ మీద ఒక్క గాయం పడకుండా ఉంటుంది. జాగ్రత్త. ఆలోచన చేయి. పనికి మళ్ళీ మాటలు మాట్లాడే వారికి మాటలు చెప్తా ఉన్నాను నేను. ఇక ముఖ్యమైన విషయానికి వద్దాం. చంపితే దేవుడు, చంపకపోతే దేవుడు కాదా? చచ్చిపోతే దేవుడు కాదా? చావకపోతే దేవుడా? చూడండి, చచ్చిపోయేవాడు ఎట్లా దేవుడు అవుతాడు, ఒక మనిషి చచ్చిపోతే దేవుడు ఎట్లా అవుతాడు అని అంటావేమో. వినండి, ముఖ్యంగా చెప్తున్నా. ఒకవేళ ఆయన దేవుడు కాడనే అనుకుందాం, కాకపోయినప్పుడు ఆయనను కొరడాతో ఒక్క దెబ్బ కొట్టినప్పుడే కుప్ప కూలిపోవాలి, చచ్చిపోవాలి. ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టారు యేసు ప్రభుల వారిని కొరడాతో. ఆ కొరడా ఎలా ఉంటుంది తెలుసా? మామూలు కొరడా కాదు అది. ఆ కొరడాకి 4-5 మూలలు ఉంటాయి. ఆ 4-5 మూలలు కొడుతున్నప్పుడు శరీరంలో పడ్డ భాగములు 16 స్థలాలు చీలిపోతాయి. ఆ ఒక్కొక్క నొప్పి ఎలా ఉంటుంది తెలుసా? ఒక్కొక్క నొప్పి 16-17 రోజులు ఉంటుంది, లాగడము నొయ్యడము ఇలా. కానీ అలాంటి నొప్పిని భరించాడు. 39 దెబ్బ, ఒక్క దెబ్బకే చచ్చిపోవాలి అలాంటి కొరడాకి. కానీ ఒకటి తప్పుకోవ 40 దెబ్బలు అంటే 39 దెబ్బలు తిన్నాడు ఆయన. 39 కొరడా దెబ్బలు తిన్నాడు. అయినా కూడా ఆయన క్షీణించిపోలా. పెద్ద పెద్ద చీకులతో కొడతా ఉన్నారు, అయినా కూడా ఆయన ఆ ఊ అని అరవలా. అంత దొడ్డు మేకులు, అంత లావాటి మేకులు తీసుకొచ్చి చేతుల్లో గుట్టుతా ఉన్నా కూడా మాట్లాడలా. ఏమన్నాడు తెలుసా? తండ్రి వీరేం చేస్తున్నారు, వీరెరగారు కనుక వీరిని క్షమించు అన్నాడు. అంతేగాని వీనికి ఏదో కావాలి, వీడేదో అయిపోవాలి అని చెప్పి అనుకోలేదు కదా యేసయ్య. అదే మనమైతే చిన్న కాలు తలిగిన వెళ్దని వీడు చచ్చిపోను నేను తినాను గాను అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు అనేకులు. చూడండి, మనకి యేసు ప్రభుకి ఎంత వ్యత్యాసం, ఎంత తేడా ఉందో. యేసు ప్రభుని పోలి నడుచుకో, బాగుపడతావు. చూడండి, ఆయన దేవుడు. ఒక్క దెబ్బకి చచ్చిపోవాలి దేవుడు కాకపోతే. కానీ ఉదయము 9 గంటలకు మొదలు పెడితే మధ్యాహ్న కాలం 3 అయ్యే వరకు కూడా ఆయనకేం కాల. ఆఖరికి ఆయన మరణించాడు. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నాను. ఎందుకు అప్పగించాడు? దేవుడు మనకిచ్చిన ప్రాణము, ఊపిరి, శరీరాన్ని ఆయన ఎలా ఇచ్చాడో అలాగే తనకు అప్పగించాలి. ఆయన తండ్రికి ఆయన ప్రాణాన్ని ఎట్లా అప్పగించాడు, ఆయన ఆత్మను ఎలా అప్పగించాడు, మనం కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారికి మన ప్రాణమును, మన ఆత్మను కూడా అదే రూపంలో మనం అప్పగించాలని ఆ విధానం నేర్పించాడు అక్కడ.
ఆయన దేవుడు కనుకనే బ్రతికాడు అంతసేపు. అదే నువ్వు ఒక్క దెబ్బకి చచ్చిపోతావు, కుప్పగూలిపోతావు. దేవుడు వాక్యం చెప్తుంది, ఎవడు కూడా నా ప్రాణం తీయడానికి అధికారం లేదు. మీరెవర్రా? ఆయన దేవుడు కనుకనే ఆయనే చచ్చిపోయాడు. చూడండి, మనం ఒకసారి వాక్యాన్ని పరిశీలన చేద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 17వ వాక్యంలో ఉంటుంది క్లియర్గా, నేను దానిని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణమును పెట్టుచున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎస్, ఇప్పుడు మనకిష్టమైన వాళ్ళ కోసం మనం చచ్చిపోతే వాళ్ళు మనల్ని మర్చిపోలేరు, జ్ఞాపకమే మనం ఎప్పుడు. కానీ ఈ రోజుల్లో అది జరగదే. అవతలని చంపడమే చేస్తాం కానీ మనం చచ్చిపోం కదా. కానీ దేవుడు ఏమంటున్నాడు, నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు, నేను ఇలా చేశాను కనుకనే. 18వ వచనం చూడండి, ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టి ఉన్నాను. చూడండి, ఎవడు కూడా ఆయన ప్రాణాన్ని ముట్టే అధికారం లేదు. మరి అందుకనే అన్ని దెబ్బలు తిన్నా, అంత హింస పొందినా ప్రాణం పోలేదు ఆయనది. నా ఇష్టపూర్వకంగా నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దానిని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తిని. ఆయన తండ్రి చెప్పాడు కనుక ఆ మరణం పొందాడు. ఆయననే ఇచ్చాడు. తీసుకో నా ప్రాణం, నా ప్రియుల కోసం, నా ప్రజల కోసం, నా బిడ్డల కోసం నా ప్రాణం తీసుకొని ఇచ్చాడు యేసయ్య. అంతేగాని నీరసం వచ్చి చచ్చిపోలేదు యేసయ్య. ఆయనంతటా ఆయన ఇచ్చాడు. మరలా తిరిగి 3వ దినాన లేచాడు. ఆయన ఉండాలి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడానికి. మనకి సిగ్గు ఉండదు. సిగ్గులేని జనాంగం మనం, సిగ్గులేని ప్రజలం మనం. ఈ నోటికి ఏది వస్తుంది మాట్లాడతాం కదా. ఇంకా కొంతమంది క్రైస్తవులు అంటారు శుక్రవారమే చచ్చిపోయాడని రుజువులు ఏంటండి అంటాడు. నేను 3వ దినమున లేస్తా అని యేసయ్య అన్నాడు కదా. మరి గుర్తుకు రాదా? బైబిల్ చదవట్లేదా? నువ్వు అది తెలియలేదని నువ్వు బైబిల్ చదవట్లేదని అర్థం. ఇట్లా నువ్వు దేవుడు శుక్రవారమే చచ్చిపోయాడా అని మాట్లాడుతున్నావు అంటే నువ్వు బైబిల్ చదవట్లా, నీ నోటికి ఏదో వస్తుంది మాట్లాడుతున్నావు అని అర్థం. అందుకని అది ఏమన్నాడు దేవుడు, అబద్ధ ప్రవక్తలు అబద్ధ బోధ అన్నాడు. బైబిల్ చదివేవాడు అలా మాట్లాడు. గుడ్ ఫ్రైడే అని లేదు, ఎస్ అవును, కానీ అక్కడుంది నేను మరణించిన దినం 3వ రోజున లేస్తా. బైబిల్ ఏముంది, ఆదివారం అని ఉంటుంది క్లియర్గా. అంటే ఆయన ఎప్పుడు చనిపోయాడు? శుక్రవారం అనే కదా అర్థం చేసుకో. చదువుకుందాం ఒకసారి ఆ మాట, మీకు క్లియర్గా చూపిస్తా. నేను వాక్యం లేనిది ఎప్పుడు కూడా ఏ మాట మాట్లాడను. దేవుడు అధికారాన్ని నాకు ఇచ్చాడు, దానికి దేవునికి సమస్త మహిమ కలుగును గాక. మత్తయి సువార్తలో క్లియర్గా ఉంటాయి. 28వ అధ్యాయము 1 నుండి చదువుకుందాం. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున, బాగా ఆలోచన చేయండి, విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివార దినమున తెల్లవారుచుండగా, ఏంటండి ఇక్కడ ఆదివార దినమున తెల్లవారుచుండగా అని ఉంది. ఇక్కడ ఒక ఆయన నాకు ఒక ప్రశ్న వేశాడు. ఆయన శుక్రవారం చచ్చిపోతే ఆదివారం ఎట్లా లేస్తాడండి? 3 దినాలంటే 3 రాత్రుల్లో 3 పగలు కావాలి కదా అని మాట్లాడతాడు. ఓకే, రైట్, మీరు అన్నది నేను ఒప్పుకుంటా, మంచిదే. అయితే మన ప్రకారంగా మనం లెక్కలేసుకుంటే శుక్ర, శని, ఆది ఇలా లెక్క పెడతాం. కానీ ఆదివారం, శుక్రవారం ఉదయం, శనివారం ఉదయము, ఆదివారం ఉదయము, శుక్రవారం రాత్రి, శనివారం రాత్రి, ఆదివారం రాత్రి అని లెక్కలు పెట్టాం కదా. శుక్ర, శని, ఆది అని లెక్కలు పెడతాం. ఈ జ్ఞానం ఉండాలి కొంచెం. మరి ఇక్కడ ఆయన శుక్రవారం చచ్చిపోయాడంటే 3వ దినం ఏ రోజు వస్తుంది? ఆదివారము తెల్లవారుచుండగా అని ఉంది. అంటే ఆదివారం నుండి వెనక్కి రండి. ఆది, శని, శుక్రవారమే శిలువ మరణం పొందాడా లేదా? క్లియర్గా దేవుని వాక్యం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సాతానికి చోటు ఇవ్వద్దు. అర్థమవుతుందా? లాంగ్వేజ్ విషయంలో మీరు మర్చిపోవద్దు. తెలుగులో యేసయ్య అంటావు, హిబ్రూ, గ్రీకు, లాటిన్ భాషల్లో ఏమంటావు? యేసు అంటావు. హిందీ భాషలో ఏమంటావు? ఈషు అంటావు. తమిళ్లో ఏమంటావు? యేసప్ప అంటావు. కానీ ఇంగ్లీష్లో ఏమంటావు? జీసస్ అంటావు. ఇంగ్లీష్ వాడు వచ్చి చదువురానోడి దగ్గర జీసస్ అంటే వాడికి ఏమైనా అర్థం అవుద్దా? అర్థం కాదు కదా.
యేసు ప్రభు అని చెప్పు, యేసయ్య అని చెప్పు, ఆ దేవా స్తోత్రం అంటావు. అదే ఇంగ్లీష్ వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు తెలుగోడివి అయితే యేసు అని చెప్పు, వాడికి అర్థం కాదు. నువ్వేమనాలి, నీ దేవుడు ఎవరయ్యా అంటే యేసు ప్రభు అని చెప్తే అర్థం కాదు ఇంగ్లీష్ వాడికి. ఏం చెప్తే అర్థమైంది, నీ దేవుడు ఎవరయ్యా అంటే మై గాడ్ ఈజ్ జీసస్ అంటే అర్థమైంది. ఓ గాడ్, మై గాడ్ జీసస్ అంటాడు ఆయన కూడా కదా. అదే హిబ్రూ భాష తీసుకొచ్చి తెలుగోడి దగ్గర మాట్లాడితే ఆడికి ఏమన్నా అర్థం అవుద్దా? ఆడు ఒప్పుకుంటాడా? లేదు. గ్రీకు భాషోడి దగ్గరికి వెళ్ళి తెలుగు మాట్లాడితే ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. లాటిన్ భాషోడి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఆడు ఒప్పుకుంటాడా యేసు ప్రభు అంటే? ఒప్పుకోడు. మరి అలాగే యేసు ప్రభు అని నమ్మే తెలుగు ప్రజల దగ్గరికి వచ్చి గ్రీకు భాష, హెబ్రీ భాష, లాటిన్ భాష, ఈ భాషలన్నీ కూడా నువ్వు తెలుగోడి దగ్గర మాట్లాడితే వాడికి ఏం అర్థం అవుద్ది? కాబట్టి అర్థం చేసుకో. అందుకే వీటన్నిటికీ కామన్ వర్డ్ ఒకటే, జీసస్ క్రైస్ట్ అంటే యేసు క్రీస్తు. తెలుగులో యేసు క్రీస్తు అంటున్నావు కదా, కానీ ఇంగ్లీష్ కామన్ వర్డ్ అన్నిటికీ. తెలుగు అయినా, తమిళ అయినా, మలయాళం అయినా, హిందీ అయినా, ఏదైనా సరే ఎవ్రీథింగ్, ఏ లాంగ్వేజ్కైనా రొటీన్ కామన్ వర్డ్ ఏంటంటే జీసస్ క్రైస్ట్. బాగా అర్థం చేసుకో. మరి ఇక శుక్రవారం చచ్చిపోయాడన్న మాటకు అర్థం చేసుకో. ఆదివారము తెల్లవారుచుండగా, ఎస్ ఆదివారం లేచాడుగా ఉదయమే. మరి 3 దినాలు కాలే, రాత్రి కలగలేదే అంటావేమో. ఆయన ఆదివారం ఉదయ దినమున పెందలకాడ లేచి ఆ దినమంతా కూడా తన ప్రజలతో, తన శిష్యులతో గడిపాడు. ఆ దినమంతా మీరు ఇది చేయాలి, అది చేయాలి, ప్రపంచ నలుమూలలకు వెళ్ళి సువార్త ప్రకటించాలి, నేను మీకు స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నా, నా ఆదరణకర్తను తోడుగా ఉంచి వెళ్తా, మీరు భయపడొద్దు, జడియొద్దు, బెదిరిపోవద్దు అని చెప్పి అన్నాడు. కాబట్టి ఇవన్నీ చేయండి అని రాత్రికాల టైం అయ్యేదాకా కూడా తన శిష్యులతో, తన ప్రజలతో గడిపాడు. అప్పుడు ఆరోహణమయ్యాడు. ఆయన శరీరంతో పాటు వెళ్ళిపోయాడు. ఎవడైనా వెళ్ళాడా? ఈ లోకంలో దేవుడు దేవత అనబడుతున్న ఎవరైనా శరీరంతో వెళ్ళారా? ఈ ప్రపంచంలో ఏ దేవుడు అనేవాడిదైనా సమాధి ఖాళీగా ఉందా? చెప్పాలి. కానీ నేను చెప్తా, నేను ప్రకటిస్తున్న నా యేసయ్య సమాధి ఖాళీగా ఉంది. హల్లెలూయా. ధైర్యంగా చెప్తా, విశ్వాసంగా చెప్తా, గర్వంగా చెప్తాను. నేను ప్రకటించుచున్న నా యేసయ్య సజీవుడు, మృత్యుంజయుడు. ఆయన సజీవుడై ఉన్నాడు. ఆయన జీవించాడు. ఆయనతో పాటు మనల్ని కూడా జీవింపడానికి ఆయన చేస్తూ ఉన్నాడు. అర్థమవుతుందా? అందుకనే ఆయనే నిజమైన దేవుడు, ఆయనే నిజమైన రక్షకుడు. ఓకే, నువ్వు ఆయన దేవుడు అని నమ్మకు, కానీ ఆయన మార్గము, సత్యము, జీవం అని నువ్వు నమ్మాలి ఖచ్చితంగా. నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవ్వరు కూడా రారు కూడా అని చెప్తున్నాడు. బాగా జ్ఞాపకం చేసుకో. అందుకని ప్రియమైన సహోదరులారా, ఈరోజు ఈస్టర్ అంటే పునరుద్ధాన దినము. ఈ పునరుద్ధాన దినము రోజున నువ్వు పునరుద్ధానపు శక్తిని పొందుకోవాలంటే నువ్వు దేవునికి అంటుకట్టబడి ఉండాలి, దేవుణ్ణి పట్టుకొని ఉండాలి నువ్వు. అంతేగాని నోటికి ఏదొస్తుంది, ఎంత వస్తుంది నువ్వు మాట్లాడకు. పులియని రొట్టెల పండుగ అంటారు కొంతమంది, పస్కా పండుగ అంటారు. అవును, పస్కా బలి జరిగింది. ఆ బలి ఎవరో కాదు, ప్రభువైన అయిన యేసుక్రీస్తే. మన కోసం పులిసిపోయాడు కదా ఆ రోజు. అందుకనే ఆ పండుగ ఈ పండుగ కాదన్ను నేను, కానీ దేనిది దానికే సపరేట్, ఏ భాష దానికే సపరేట్. అమెరికాకి వెళ్ళి తెలుగు మాట్లాడితే అక్కడ ఉన్నోళ్ళు పిచ్చోళ్ళు అవుతారు. అమెరికా కూడా వచ్చి ఇండియాలో తెలుగు మాట్లాడితే వీళ్ళు పిచ్చోళ్ళు అవుతారు కదా. అందుకే ఎక్కడి భాష అక్కడే. యెరూషలేములో యేసు ప్రభుని ఏమంటారు? ఈశు అంటారు. ఇంకో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను, వినండి. మనము యేసు క్రీస్తుల వారిని ఆయనను సిలువను ఎక్కించినప్పుడు ఆ సిలువ పైన ఒక ఓడు రాసి ఉంటుంది. అదేంటిదో కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను, వినండి. అంటే ఏంటిదో మీకు తెలుసా? ఐఎన్ఆర్ఐ అంటే దానికి అర్థం మనం తెలుసుకోవాలి. ఐ అంటే ఈశు. ఐ అనే పదానికి ఈశు. అదేంది ఐ అంటే ఈశు ఎట్లొస్తుంది అంటావేమో, అది లాటిన్ భాషలో ఈశు అని అర్థం, అంటే తెలుగులో యేసు అని అర్థం. ఎన్ అంటే నజరేష్.
ఎన్ అంటే నజరేష్, అంటే లాటిన్ భాషలో నజరేష్ అంటారు, తెలుగు భాషలో నజరేయుడగు అని అంటారు. మరి ఆర్ అంటే రిక్స్, ఆర్ అంటే రిక్స్, రిక్స్ అంటే లాటిన్ భాషలో రిక్స్ అంటారు, తెలుగులో రాజు అంటారు. అయ్యి అంటే లాటిన్ భాషలో ఏంటి యూదుల అంటే INRI అంటే నజరేయుడగు, అంటే యూదులకు నజరేయుడగు యేసు అని అర్థం. నజరేయుడగు యేసు యూదులకు రాజు. అర్థమవుతుందా మీకు? కావాలంటే యోహాను సువార్త 19:19లో ఉంటుంది ఆ మాట. అది ఎవరు రాయించమన్నారంటే యేసు ప్రభుని నమ్మాడు యూదుల రాజని. ఎవరు? పిలాతు రాజు. ఆ పిలాతు రాజే రాయించండి ఆయన యూదుల రాజని ఆయన నమ్మాడు. INRI అంటే నజరేయుడగు యేసు యూదులకు రాజు. క్లియర్ కదా? సత్యములో మాత్రమే మనము నడవాలి, అసత్యాన్ని మనం బోధించకూడదు, అసత్యం విని మనము మారిపోయి నడవకూడదు. యేసు ఏ మాటలైతే చెప్పాడో ఆ మాటల ప్రకారంగానే మనము నడుచుకోవాలి. లేకపోతే ఇన్ని సంవత్సరాలుగా మనం చేసిన భక్తి అంతా వ్యర్థమే, క్రియలు ఉండవు భక్తి పోయిందంటే. అందుకే జాగ్రత్త. యేసయ్య ఏ మార్గం అందులోనే వెళ్ళు. ఇంకా ఏ బోధకు నువ్వు లోబడకు, ఏ బోధకు నువ్వు అంగకు మంగకు. బైబిల్ చదువు, క్లుప్తంగా చదివి నువ్వు విను, అర్థమయ్యేదాకా చదువు. ఒక్కసారి కాదు, అర్థమయ్యే వరకు ఎన్నిసార్లైనా బైబిల్ గ్రంథాన్ని చదువు. అర్థం కాకపోతే ప్రభువా నాకు నీ వాక్యాన్ని నేర్పించయ్యా, నీ బోధ నాకు తెలియపరచయ్యా అని మాత్రమే నువ్వు దేవుడిని అడుగు. అప్పుడు నీకు దేవుడు సాయం చేస్తాడు. కాబట్టి ఈ కొద్ది మాటలు దేవుడు మన అందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్కరి హృదయంలో ఫలింపజేయనుగాక. నా మాటల ద్వారా ఎవరికైనా ఇబ్బంది బాధ కలిగి ఉంటే దయతో క్షమించండి. నా ఆలోచన ఏంటంటే ప్రతి ఒక్కరూ సరి అయిన మార్గంలో నడవాలని, దేవుడు చెప్పిన బోధలోనే వెళ్ళాలని నా ఆలోచన. ఎక్కడ ఎవరు నశించకూడదు, ఎవరు కూడా తప్పిపోకూడదనే నా ఆలోచన. కాబట్టి ఇవన్నీ కూడా నేను మీతో ఈరోజు పంచుకున్నాను. కాబట్టి అనేకులకు కూడా ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ప్రభు పనిలో పాలువారై ఉండండి. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ.